నివారించలేము. ఏదో జంతు బలి జరగకుండా, దేవాలయాల్లో జరగకుండా, యజ్ఞయాగాదుల్లో జరగకుండా రకరకాల చోట్ల ఏమైనా జాగ్రత్త పడవచ్చు, కానీ మాంసాహారాన్ని నివారించలేము. అది ధర్మమా అధర్మమా సమస్య కదా, అది విధానం అంతే. ఇది అందుకే దాన్ని నియంత్రించారు పూర్వకాలంలో. వీళ్ళు తినొచ్చని, వాళ్ళు తినకూడదని, ఈ వృత్తి వాళ్ళకి తప్పదని, మిగిలిన వృత్తుల వాళ్ళ దాని జోలికి పోవద్దని చెప్పారు. అంచేత ఏ ఆహారాన్ని గురించి ఊరికే విశేష ప్రయోజనాల కింద మాట్లాడద్దు. ప్రతి రకమైన ఆహారంలో దోషాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఏ కులం వారు ఆ పద్ధతిలో, ఏ ప్రాంతం వారు ఆ పద్ధతిలో, ఏ కుటుంబాచారాలను అనుసరించేవారు ఆ కుటుంబ పద్ధతిలోనే ఆహార వ్యవహారాలను నడిపించడం మంచిది. దాంట్లో ఉండే ఆరోగ్యాలు అనారోగ్యాలు వాళ్ళ పెద్దలు చెబుతారో తెలుసుకోవచ్చు. ఏ రకంగా అందరికీ ఒకటే ఆహారం, అందరికీ ఒకటే పద్ధతి అయినా అది వ్యాపారం అవుతుంది. అది సృష్టి